వేసవి సెలవులు అందులోనూ వారాంతం సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు వచ్చిన చిన్నారులు వారి తల్లిదండ్రులు అనూహ్యంగా పెను ప్రమాదంలో చిక్కుకుపోయారు. గేమ్ జోన్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టాయి. తప్పించుకునే ప్రయత్నం చేసేలోపే పైకప్పు కూలిపోవడంతో వెలుపలికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘోర ఘటన గుజరాత్లోని రాజ్కోట్ నగరంలో చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 చిన్నారులు సహా మొత్తం 27 మంది దుర్మరణం పాలయ్యారు. గుజరాత్లోని రాజ్కోట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా మొత్తం 27 మంది దుర్మరణం పాలయ్యారు. స్థానిక టీఆర్పీ గేమ్ జోన్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా అక్కడ ఉన్నవారిని చుట్టుముట్టాయి. తప్పించుకునే ప్రయత్నం చేసేలోపు పైకప్పు కూలిపోవడంతో వెలుపలికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 27 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఇందులో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికి తీశారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్న పిల్లలతో పాటు వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని సహాయక పనులను పర్యవేక్షిస్తున్న రాజ్కోట్ కలెక్టర్ ప్రభాస్ జోషి తెలిపారు. భారీ మంటలు ఎగిసినందువల్లే టీఆర్పీ గేమ్ జోన్ కప్పుగా ఉన్న ఫైబర్ డోమ్ కుప్పకూలిందని వెల్లడించారు. ఆ సమయంలో చిన్నారులతో పాటు పలువురు వ్యక్తులు వివిధ ఆటల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. టీఆర్పీ గేమ్ జోన్ యువరాజ్ సింగ్ సోలంకి అనే వ్యక్తి పేరు మీద ఉందని రాజ్కోట్ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ్ తెలిపారు. శిథిలాల తొలగింపు చురుగ్గా జరుగుతోందన్నారు. నగరంలోని ఇతర గేమ్ జోన్లను మూసివేయాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిపారు. దర్యాప్తు కోసం గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక బృందం సిట్ను ఏర్పాటు చేసింది. గేమ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ సోలంకి, మేనేజర్ నితిన్ జైన్ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. రాజ్కోట్ అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. చిన్నారులు సహా పలువురి ప్రాణాలను కబలించిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ తో ఫోన్లో మాట్లాడి సహాయ చర్యల గురించి ఆరా తీశారు. తన ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల గురించేనని ప్రధాని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ ప్రకటించారు. గాయపడిన ఒక్కొక్కరికి 50,000 అందిస్తామన్నారు.